ఇప్పుడు ఎవరికైనా నడుము నొప్పి ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇక మర్కటాసనం అందరూ చేయండి. కాసేపు రిలాక్స్ అవ్వడానికి బాగా బలంగా ఊపిరి తీసుకోండి. ఎవరికైతే నడుము నొప్పి ఉందో వాళ్ళు మర్కటాసనం చేయండి. నేను ఒక రహస్యం చెప్పేశాను. వెయిట్ తగ్గించుకోవడానికి 100 నుంచి 500 వరకు చేయాలి. 12 ఆసనాలు. అదే రహస్యం. 100 నుంచి 500 సార్లు అభ్యాసం చేయాలి. ఆ తర్వాత రోజంతా ఏం చేయాలి? సొరకాయ తినాలి. సొరకాయ జ్యూసు, సొరకాయ సూప్. లేదంటే జీవితమే నీరసించిపోతుంది. ఏ పని చేయలేరు. సోమరితనం పెరిగిపోతుంది. జీవితకాలం అంతా తినాల్సింది ముందుగానే తినేస్తే జీవించడానికి ఏమైనా బోనస్ జీవితం వస్తుందా? అయినప్పటికీ మీకు ఇంకా ఆకలి తగ్గలేదంటే కొంచెం బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకోండి. ఆహార చికిత్సకు కావలసిన పూర్తి వివరణ నేను మీకు ఇచ్చాను. అలాగే వాటర్ మిలాన్ తీసుకోండి. కొద్దిగా బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకోండి. అలాగే ఆర్థరైటిస్ లేని వాళ్ళు సిట్రిక్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సిట్రిక్ యాసిడ్ ఉండే ఈ సిట్రిక్ ఫ్రూట్స్ ఉన్నాయే, అవి త్వరగా బరువుని తగ్గిస్తాయి. ఉదాహరణకి అనాస పండు, బత్తాయి, అలాగే నిమ్మకాయ. ఇవన్నీ బరువుని తగ్గిస్తాయి. కానీ నిబంధన ఏమిటి చెప్పాను? జాయింట్ పెయిన్స్ లేని వాళ్ళు మాత్రం. ఒక సహోదరి దుబాయ్ నుంచి వచ్చింది. ఆమెకు విపరీతమైన ఆర్థరైటిస్. ఆమె నాతో ఏమందంటే, స్వామీజీ నేను విపరీతమైన బరువు పెరిగిపోయాను. బరువు తగ్గించడానికి సిట్రిక్ ఫ్రూట్స్ తీసుకుని 30 కేజీలు బరువు తగ్గాను అంది. కానీ ఆర్థరైటిస్తో నేను పూర్తిగా జామ్ అయిపోయాను. దీనికి ఏమైనా మార్గం ఉందా అని అడిగింది. చెప్పండి. అతి సర్వత్ర వర్జయేత్. చెప్పండి. అతి సర్వత్ర. మీరు అనొచ్చు, బాబా గారు మీరు యోగా అతిగా చేయిస్తున్నారు అని. ఇది అతి కాదు, మతిపూర్వక అతి. చూడండి, మర్కటాసనం. మీలో ఎవరికైనా నడుము నొప్పి ఉంటే మర్కటాసనంని చాలా నెమ్మదిగా చెయ్యండి. ఇప్పుడు నేను విషయం చెప్తాను, మీరు నాతో పాటు చెప్పండి. జ్ఞానానికి పరాకాష్ఠ ఏమిటి? భక్తికి పరాకాష్ఠ. పురుషార్థానికి పరాకాష్ఠ. కట్టుబాట్లకు పరాకాష్ఠ. ధైర్యానికి పరాకాష్ఠ. ప్రేమకి పరాకాష్ఠ. ఈ సకల గుణాలు మీలో ఇమిడి ఉండాలి. వీరత్వంతో పాటు వినయం కూడా. శాంతి ఉండాలి, క్రాంతి ఉండాలి, వివేకం ఉండాలి, అవగాహన ఉండాలి. మతి, భక్తి, శక్తి అన్నీ కలగలిసిందే మర్కటాసనం. ఎవరికైతే నడుము నొప్పి ఉంటుందో వాళ్ళు ఈ మర్కటాసనాన్ని ఏ విధంగా చేయాలని చెప్పానో ఆ విధంగా చెయ్యాలి. పరిపూర్ణంగా చేస్తేనే కదా దాని ఫలితాన్ని పొందగలుగుతారు. నడుము నొప్పి ఉన్నవాళ్ళు మర్కటాసనాన్ని ఓర్పుగా చేయాలి. ఒక పాదంతో ఉత్తానాసనం, ఒక్కొక్క కాలితో అర్ధపవన ముక్తాసనం, లేదా 2 కాళ్ళతోనూ చేయొచ్చు. నడుము నొప్పి ఉన్నవాళ్ళు కొద్దిగా ఎత్తండి. ఇలా ఈ అభ్యాసం చేయండి. నడుము నొప్పి ఉన్నవాళ్ళు సేతుబంధాసనం, కటియుక్తాసనం చేయాలి. ఈ ఒక్కొక్క అభ్యాసాన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు చేయాలి. ఇప్పుడు ఇది మాదో రకమైన ఇంటిగ్రేటెడ్ యోగా ప్రాక్టీస్. ఏమిటో చెప్పండి. ఇంటిగ్రేటెడ్ యోగా ప్రాక్టీస్. యోగాసనం, ప్రాణాయామం, ధ్యానం ఒకేసారి చేయండి. లావుగా ఉన్నవాళ్ళు, మద్యపానం సేవించేవాళ్ళు, మధుమేహం ఉన్నవాళ్ళు. మధుమేహం, దీనివల్ల 10-15 వ్యాధులు వస్తాయి. డయాబెటీస్, కాన్స్టిపేషన్, కొలైటిస్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్, liver cirrhosis, kidney problems, uterus, ovary, prostate problem, infertility, UTI, reproductive osteotidyకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకే వస్తాయి.
10 వ్యాధులకు 10 కంటే పెద్ద వ్యాధులున్నాయే వాళ్ళకి 10 రకాల అభ్యాసాలు చెప్తాను. ఎన్ని వీలైతే అని చేయండి. మొత్తం 12 అభ్యాసాలున్నాయి. మండూకాసనం, శశకాసనం, యోగముద్రాసనం, అరత్మంత్రిదాసనం, వక్రాసనం, గోముఖాసనం, పవనముక్తాసన్, ఉత్తాన పాదాసన్, లోకాసన్, సేతుబంధానాసన్, పాద ఉష్టానాసనం, తర్వాత సర్వాంగాసనం, హలాసనం, పది 12 అభ్యాసాలు చేయాలి. ఎవరైతే ఈ 10-12 అభ్యాసాలు చేయలేరో వాళ్ళు కావాలంటే 4-5 చేయొచ్చు, కానీ పూర్తిగా చెయ్యాలి.